హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేనైతే ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నా అండి. ఈ సిల్క్ థ్రెడ్ వచ్చేసి శారీలో మనకి ఈ శారీ కలర్ ఏమో ఇది ఉందన్నమాట, బోర్డర్ కలర్ ఏమో ఇది. ఓకేనా. అయితే ఇప్పుడు శారీ కలరు ఇది ఉంది కాబట్టి నేను బోర్డర్కి ఈ కలర్ సిల్క్ థ్రెడ్డే వేస్తున్నాను. ఇది సిల్క్ థ్రెడ్తో చేసుకునే డిజైన్ అండి, కాటన్ థ్రెడ్ యూజ్ చేయలేదు. ఓకేనా. మనం టాజిల్స్ కూడా ఇలా కట్ చేసుకోండి. శారీలో కలిసి కలర్స్ అయితే టాజిల్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా బీడ్స్ విషయానికి వస్తే బీడ్స్ ఏమో ఇవి ఈ చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేసుకున్నాను ఇలా. ఓకేనా. చాలా ఈజీగా ఉండే ఈ డిజైన్ అండి, సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే సిల్క్ థ్రెడ్ వచ్చి ఇలా 5 రౌండ్స్ తీయండి. 5 రౌండ్స్ తీస్తే మనకి 8 లైన్స్ థ్రెడ్ అయితే అవుతుంది. సారీ 10 లైన్స్ థ్రెడ్ అవుతుంది. చెప్పి అలవాటు అయిపోయింది ఏమనుకోద్దు, సారీ. ఓకేనా. 10 లైన్స్ థ్రెడ్ అవుతుంది కదా. అయిన తర్వాత ముందుగా అయితే మనము టాజిల్ అయితే కట్టుకుందామండి ఇలా. ఓకేనా. నాకు ఇక్కడ థ్రెడ్ అయిపోయింది. మామూలుగా అయితే చాలామంది అడుగుతున్నారు ఎలా స్టార్ట్ చేస్తున్నావు అక్క అనేసి, అందుకని చూపిద్దాం అనేసి అయితే ఇక్కడ వరకే ఎండ్ చేసేసాను. ఇలా టాజిల్ కట్టుకోవాలి. ముందు శారీకి ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ఓకేనా. ఇలా మీరు ఎండింగ్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత ఇక్కడనే మళ్ళీ స్టార్ట్ చేయండి. అడుగు నుంచి ఇలా పైకి కూర్చోండి. థ్రెడ్ ఇలా కూర్చిన తర్వాత దీన్ని ఇక్కడనే మెలకి వేసేయండి, అంటే ముడిలాగా పడిపోతుంది అన్నమాట ఇలా. ఓకేనా. ఇలా ముడి పడిపోతుంది. ఇలా ముడి పడిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అనమాట. మీరు ఇక్కడ ముడి వేసినప్పుడు కూడా మనకి దారం కనపడకుండా మనం ఈ టాజల్ లోపల నుంచి తీసేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కనపడకుండా ఉంటుంది. అందువల్ల మీకు తెలియట్లేదు, నేను దీని లోపల నుంచి తీసి కట్ చేస్తున్నా కదా, అందుకని మీకు ఎక్కడ కట్ చేసినట్టు కనిపించక మళ్ళీ అడుగుతున్నారనమాట. ఓకేనా. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత అండి, ఇక టాజిల్ కూడా అంతే. ఇలా ముడేసుకున్న తర్వాత టాజిల్ తీసుకొని సేమ్ ఇలాగే ముడేసేసుకోండి. ముడేసుకున్న తర్వాత దీని పక్కనే మళ్ళీ ఇంకొకసారి కుచ్చేసి మళ్ళీ లాక్ చేసేసుకోండి ఇలా. ఓకేనా. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, బీడ్ తీసుకోండి, ఒక బీడ్ తీసుకోండి. తీసుకొని దీన్ని కూడా ఈ బీడ్ ఎంతవరకు అయితే ఉందో అంతే, చిన్న గ్యాపే, బీడ్ ఉన్నంత గ్యాపే తీసుకొని కుచ్చేసి దీన్ని కూడా ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ పక్కనే, దీనికి గ్యాప్ ఏం అక్కర్లేదు, మళ్ళీ పక్కనే కుచ్చేసి దీన్ని కూడా ఇలాగే లాక్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకొని దీన్ని కూడా అంతే అండి, గ్యాప్ ఏం అక్కర్లేదు, పక్కనే కుచ్చేసి ఇలా దారాలు ఏమన్నా మెలకపడినట్టుగా వస్తే ఒకసారి లూజ్ చేసేసి మళ్ళీ టైట్ చేసేసుకోండి, అంతే. చిక్కుపడకుండా, దారాలు చిక్కుపడకుండా చూసుకోండి. ఒకవేళ అలా ఏమన్నా అనిపిస్తే నీడిల్ని ఇక్కడ రౌండ్ తిప్పుతూ సరి చేసుకోండి, సరైపోతుంది. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ మెలక తిరుగుతుంది కాబట్టి థ్రెడ్ కూడా ట్విస్ట్ అయ్యి అలా మెలకలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా మనం ఇలా పట్టుకున్నప్పుడు దీన్ని ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకుంటే మీకు ఆ మెలకలు అనేవి వెళ్ళిపోతాయి, ఉండవు. లేదనంటే కొంచెం హైట్లో పెట్టి నీడిలైనా వదిలేసేయాలి. వదిలేసేస్తే అది ట్విస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా నార్మల్గా వస్తుంది థ్రెడ్ కూడా. ఓకేనా. ఇలా 3 బీడ్స్ అయితే పెట్టాను నేను. ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంటే బాగుండదు టాజిల్కి మధ్యలో, అందుకని ఓన్లీ 3 బీడ్స్ అయితే తీసుకున్నాను. ఓకేనా. దీన్ని కూడా ఇలా లాక్ చేసేసుకోండి. ఓకేనా. ఈ 3 బీడ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే కలర్ టాజిల్ అయితే తీసుకోండి. తీసుకొని ఈ టాజిల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కుచ్చేసి సేమ్ అలానే లాక్ చేసేసుకోండి, అంతే. ఇంకా ఇది స్టార్టింగ్ కూడా ఇదే మంది.
ఓకేనా. ఇంకా ఇవాళ డిజైన్ అయితే ఇంతే అండి. బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా. మరిన్ని మంచి డిజైన్స్ మీకు రెగ్యులర్గా తీసుకొస్తానైతే చెప్పను, కానీ ట్రై చేస్తా. ఓకేనా. ఎందుకనంటే అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. నేను ఎప్పుడైతే రోజు చేసుకుందామని చెప్తానో అప్పుడే గ్యాప్ వస్తుంది. అందుకని అలా ఏం చెప్పని ఈసారి ట్రై చేస్తా. ఇంతకుముందు 2 ఛానల్స్లోనూ టాజిల్సే పెట్టేదాన్ని కాబట్టి టైం దొరకకపోయేది. అంటే వీడియోస్ ఎక్కువ చేయకపోయేదాన్ని కదా. ఉన్న వీడియోస్ దాంట్లోనూ దీంట్లోనూ రెండింటిలోనూ వేస్తుండేసరికి వీడియోస్ అయిపోతున్నాయి. వీడియోస్ చేయడానికేమో అన్ని డిజైన్స్ ఏమో అవతలేదు కదా, తీసుకున్నా. అందుకని ఇప్పుడైతే ఒక్కటే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా కదా, అందుకని వీడియోస్ స్టాక్ ఉంటున్నాయి, పర్వాలేదు. డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా రెండో ఛానల్లో వచ్చేసి శారీస్ పెడుతున్నా కదా, దానివల్ల మనకి కంటెంట్ డిఫరెంట్గా అవడం వల్ల కాస్త టైం దొరుకుతుంది. అంటే డిజైన్ వెయిట్ చేస్తుంది అనమాట, వీడియో వెయిట్ చేస్తుంది. వీడియోస్ అయితే ఇక అందులోనే ఉంచేసి ఇంకా రోజుకొకటైతే వదులుతున్నా అనమాట. అందువల్ల డైలీ వస్తున్నాయి. లేదనంటే మనకి గ్యాప్ ఎప్పుడు 4 days 5 days 1 week, ఒక్కోసారి 10 days 15 days అలా కూడా వస్తుండే కదా. ఇప్పుడైతే ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటాను. మ్యాక్సిమం ట్రై చేస్తా. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా అండి. లుక్ అయితే ఇలా వస్తుంది. నేను మీకు శారీ మొత్తం ఎలా ఉందో చూపిస్తా ఒకసారి. ఇలా అయితే మేకింగ్ అయితే ఇంతే, ఇంకా సింపుల్ మేకింగ్. అంటే శారీ ఈ కలర్ ఉంది కదా అనేసి థ్రెడ్ వాళ్ళు ఇది కావాలని అడిగారు. కాటన్ థ్రెడ్తో చేస్తే బాగుండదు, అందుకని సిల్క్ థ్రెడ్డే తీసుకున్నాను నేను. కాటన్ థ్రెడ్తో అయితే మనకి ఇలా కనపడదు థ్రెడ్ అదే. మామూలుగా అయితే ఈ డిజైన్ క్రోషా వర్క్తో చేస్తారండి, మనకు అది రాదు కదా, అందుకని నార్మల్ నీడిల్తోటే ఇలా చేసేసాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందామండి. మర్చిపోకండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకనే ఎందుకంటే వీడియో కింద చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా, అవన్నీ క్లియర్ అవ్వాలి అని అంటే మీరు డైలీ ఫాలో అవుతుండండి. రోజు ఏదో ఒక విషయం అయితే మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.